హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ఈరోజు మామిడికాయ అలానే ఎగ్ వేసి నేను ఒక కొత్త రెసిపీ అయితే చేద్దాము అనేసి అనుకుంటున్నాను. మా వారు పప్పులో వేయటం కోసం అయితే మామిడికాయలు తీసుకొచ్చేసారనమాట. నేను టమాటా పప్పు అయితే చేశాను. ఇంకా పప్పు అయితే మామిడికాయలు పండిపోతాయేమోననేసి ఈరోజు ఎగ్ వేసి వెరైటీగా ఈ ఎగ్ మామిడికాయ కర్రీ అయితే ప్రిపేర్ చేద్దాము అనేసి అనుకుంటున్నాను. నేను ఎలాగ ఈ కర్రీ అన్నది ప్రిపేర్ చేసేస్తాను, మీకు కూడా ఒకసారి అయితే చూపించేసేస్తాను రండి. మరి దీనికోసం అయితే ముందుగా ఇక్కడ నేను 2 మామిడికాయలను అయితే తీసుకున్నాను. అలానే 5 ఎగ్స్. వీటితోటి ఈరోజైతే నేను కర్రీ అన్నది ప్రిపేర్ చేసేస్తాను. రెగ్యులర్గా మనకి మామిడికాయలు అయితే ఎప్పుడూ దొరకవు కదండి. సీజనల్ ఫ్రూట్ కాబట్టి సీజన్లో ఉన్నప్పుడు ఇది కంపల్సరీ మనం తిన్నాము అనేసి అంటే హెల్త్కి చాలా మంచిది. కాబట్టి ఈరోజు ఇవి వేసేసి నేను కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తాను. ముందుగా వీటిని అయితే వాటర్ వేసి వాష్ చేసేస్తాను. ముందుగా వాటర్ వేసేసి వీటిని అయితే వాష్ చేసేసుకుంటా. ఎగ్స్ అయితే బాయిల్ చేయాలి కాబట్టి బాయిల్ చేయడానికి వాటర్ కూడా వేసేసుకున్నాను ఇక్కడ. స్టవ్ మీద ఎగ్స్ అయితే పెట్టేసి నేను బాయిల్ అయితే చేసేసుకుంటాను. ఒక 10 to 15 మినిట్స్ వరకు బాయిల్ అయితే మనకి ఎగ్ అయితే కుక్ అయిపోతుంది. రెగ్యులర్గా మనం ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాము అనేసి అంటే దాంట్లో టమాటో కానీ లేకపోతే చింతపండు పులుసు కానీ వేసుకుంటూ ఉంటాం కదా. అలా కాకుండా ఇప్పుడు ఈ సీజనల్లో దొరికే మనం మ్యాంగోస్ అయితే ఉంటాయి కదా, వీటితోటి కర్రీ అయితే ప్రిపేర్ చేద్దాము అనేసి అనుకుంటున్నాను. ఇంతవరకు ఎవరన్నా చేశారో చేయలేదో నాకైతే తెలియదు. ఫస్ట్ టైం అయితే నాకు చేద్దాము అన్న ఆలోచన వచ్చిందనమాట మ్యాంగో చూడంగానే. ఇంకా నిన్న మా వారైతే అన్నారు కదా మ్యాంగో పప్పు చేయమని, నేనైతే మర్చిపోయి టమాటా పప్పు అయితే చేసేసాను. ఇక ఆయన కోరిక కూడా తీర్చాలి కదా అనేసి ఈరోజు మామిడికాయ వేసి ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఎగ్ బాయిల్ అయ్యేలోపు ఇవన్నీ కట్ చేసేసుకుంటాను. నేను ఇక్కడ 2 మ్యాంగోస్కి నేను 3 మీడియం సైజు ఆనియన్స్ అయితే తీసేసుకున్నాను. ఇక్కడ ఆనియన్స్ ఇవన్నీ అయితే ఇట్లాగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు కటింగ్ అయితే చేసేస్తాను వీటిని. మనం ఆనియన్స్ ఎలా కట్ చేసుకుంటాం రెగ్యులర్గా కర్రీ చేసేటప్పుడు అలా కట్ చేసేసుకోవటం అనమాట నార్మల్గా. ఈ విధంగా చిన్న చిన్న స్లైసెస్కి అయితే నేను ఆనియన్స్ కట్ చేసి ఈ విధంగా అయితే ఆనియన్స్ని నేను కట్ చేసేసుకున్నాను అనమాట. మనకి ఏ కర్రీకి ఎలా కట్ చేసుకుంటామో ఆ విధంగా అయితే చిన్న చిన్న స్లైసెస్కి అయితే కట్ చేసేసుకున్నాను.
ఆనియన్స్ గ్రీన్ చిల్లీ కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను మ్యాంగో పైన చెక్క అయితే తీసేస్తున్నాను. ఇట్లయినా వేసేసుకోవచ్చు, లేదు అనేసి అంటే పైన స్కిన్ అన్నది పీల్ చేసేసుకోవచ్చు అనమాట. నేనైతే స్కిన్ అన్నది పీల్ చేసేస్తున్నా. ఈ విధంగా స్కిన్ అయితే మొత్తం పీల్ చేసేసుకున్నాను. అలానే రెండోది కూడా పీల్ చేసుకుంటా. స్కిన్ పీల్ చేసేసుకున్న తర్వాత మనకి నచ్చిన షేప్లో అయితే మ్యాంగో అన్నది కట్ చేసేసుకోవటమే. మనకి చిన్న సైజు కావాలంటే చిన్న ముక్కలుగా, లేదు కొద్దిగా పెద్దవి కావాలంటే పెద్దగా, ఎవరిష్టం వాళ్ళది. నేను త్వరగా కుక్ అవ్వడం కోసం అయితే ఈ సైజులో అయితే కట్ చేసేసుకున్నాను. మ్యాంగోస్ అన్నవి ఈ సైజు అయితే త్వరగా కుక్ అయిపోతుంది మనకి. ఈ విధంగా మ్యాంగోస్ని అయితే కట్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు ఎగ్స్ కూడా మనకి బాయిల్ అయిపోయినాయి. ఇంకా కర్రీ ప్రాసెస్ ఏంటిది అన్నది అయితే చేపిచ్చేస్తాను. ఇక్కడ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను కదా. ప్యాన్ హీట్ అయిపోయిన తర్వాత కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఇక్కడ నేను వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అన్నది వేసేసుకున్నాను అనమాట. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత తాలింపు అయితే వేసేస్తున్నాను. తాలింపులోకి ఇక్కడ నేను జీలకర్ర, ఆవాలు మాత్రమే వేసేసాను అనమాట. ఆవాలు, జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత వాటిల్లోకి ఒక 5-6 రెమ్మలు కరివేపాకు అయితే వేసేసుకొని, కరివేపాకు చిటపట్లు ఆడిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అయితే వేసేసుకున్నాను. వేసేసుకొని ఒకసారి మనం కలుపుకుంటే సరిపోతుందనమాట. కలుపుకున్న తర్వాత మరి ఇది త్వరగా మగ్గాలి అనేసి అంటే మనకు తెలిసిందే కదండి, సాల్ట్ అయితే వేసుకోవాలి కదా. కాబట్టి ఇక్కడ నేను కల్లుప్పు అయితే వేసేసాను అనమాట. కర్రీకి సరిపడా ఒకేసారి ఉప్పు అయితే వేసేసుకున్నాను. మనం ఎప్పుడైనా కానీ ఉప్పు వేసాము అంటే త్వరగా మగ్గిపోతాయి అనమాట. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అనేవి చూసారా, ఇంత సాఫ్ట్గా అయిపోతే సరిపోతుంది మనకి. ఇంకా ఎక్కువగా కుక్ చేసాము అంటే మాడిపోతాయి. కాబట్టి ఇంకా ఇక్కడ వచ్చేసి ముందుగా మనం కట్ చేసుకున్న మ్యాంగో ముక్కలు అయితే ఉన్నాయి కాబట్టి వీటిని అయితే వేసేసుకున్నాను. మామిడికాయ ముక్కలు అయితే చాలా పుల్లగా ఉన్నాయి. కొద్దిగా కారం ఎక్కువే పడుతుంది అనేసి అనిపించేసింది. ఒకసారి మామిడికాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత వీటిని కూడా ఒకసారి అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను. నేను ఈ విధంగా నేను ఈ ప్రాసెస్ మొత్తం హైలో పెట్టి నేను ఇప్పుడైతే కుక్ చేస్తున్నాను ప్రస్తుతానికి. ఇంకా అలా ఒకసారి వాటిని కూడా అంతా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను పసుపు కూడా వేసేసుకుంటున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే సరిపోతుందన్నమాట. మొన్నటి వరకు నేను పసుపు బయట తీసుకుంటూ ఉన్నాను కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసేదాన్ని. కాకపోతే ఇది పట్టించిన పసుపు కాబట్టి ఒక 1/2 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుందన్నమాట. ఇంకా పసుపు వేసిన తర్వాత వాటిని కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని అయితే అవి కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసేసుకుంటాను. ఈలోపు ఇంకా ఎగ్స్ కూడా ఆరిపోయినాయిలో కాబట్టి వాటిపైన ఉన్న షెల్ అయితే తీసేసుకుంటున్నాను అనమాట. మనకి మామిడికాయ అన్నది బాగా మెత్తగా మగ్గిపోవాలి. ఇక్కడ ఆనియన్స్ ఎలా మగ్గిపోయినాయో ఆ విధంగా మనకి మామిడికాయ అన్నది కూడా బాగా మెత్తగా అయితే మగ్గిపోవాలి. నేను ఇక్కడ సిమ్లో పెట్టేసి ఎగ్స్ అయితే తీస్తున్నాను కదా. మా స్టవ్ ఎందుకోనండి సిమ్లో పెట్టాను అనేసి అంటే ఆరిపోతూ ఉందన్నమాట.
చూపిస్తే ఏ ప్రాబ్లం లేదు అనేసి అంటున్నారు. కాకపోతే మళ్ళీ ఇట్లాగైతే అవుతుందనమాట. ఏంటో ఈ స్టవ్ తోటి తీసేయలేను, అలా అనేసి ఉంచలేను. ఇంక ఇప్పుడు హాలిడేసే కదండి, నాకు ఎప్పుడు బిజీ ఉంటుందో అప్పుడైతే ఈ స్టవ్ అన్నది సతాయిస్తూ ఉంటుందన్నమాట. మెయిన్ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడైతే ఎంత సతాయిచ్చిద్దో స్టవ్ అయితే. కాకపోతే అక్కడికి వెళ్ళి తీసుకెళ్లే లోపు మాత్రం మంచిగానే పనిచేస్తూ ఉంటుంది. చూసారా, ఒక 10 మినిట్స్లోనే నాకు మామిడికాయలు అయితే చాలా సాఫ్ట్గా అయితే మగ్గిపోయినాయి అనమాట. ఇంకా మగ్గిపోయిన మామిడికాయ ముక్కల్లోకి ఇప్పుడు నేను కారం అయితే వేసేస్తున్నాను. బాగా పుల్లగా ఉంది అనేసి చెప్పాను కదా, 2 టేబుల్ స్పూన్స్ కారం అయితే వేసాను. బాగా ఘాటు ఉందన్నమాట కారం అయితే. మామూలుగా అయితే నేను హాఫ్ కేజీ కర్రీకి వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రం వేస్తున్నాను. కాకపోతే ఇప్పుడు మామిడికాయలు బాగా పుల్లగా ఉన్నాయి అనేసి చెప్పాను కదా, 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసాను. ఇంకా కొద్దిగా ఒక ఫుల్ గ్లాస్ వాటర్ అయితే వేసేసుకొని పూర్తిగా వీటిని అయితే కుక్ చేసేసుకుంటాను అనమాట. ఎందుకు అంటే గ్రేవీగా ఉంది అంటే మనం కలుపుకొని తినడానికి ఈజీగా ఉంటుంది కదా, అలా గట్టిగా ఉంది అనేసి అంటే తినడానికి వీలుండదు. కాబట్టి వాటర్ వేసేసి ఇలాగైతే కుక్ చేసేసుకున్నాను. పూర్తిగా మనకి స్మాష్ అయ్యేంత వరకు అయితే మామిడికాయ ముక్కలు అన్నది కుక్ చేసేసుకోవాలన్నమాట. కుక్ చేసుకున్న తర్వాత ముందుగా బాయిల్ చేసిన ఎగ్స్ అయితే ఉన్నాయి కదా, ఎగ్స్ కూడా నేను ఘాట్లు అయితే పెట్టేసుకున్నాను. ఘాటు పెట్టాము అనేసి అంటే లోపలికి పులుసు అన్నది వెళ్ళి ఎగ్ కూడా మనకి టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఇంకొకసారి ఎగ్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ వాటిని కదిపేసి ఒక 2 to 3 మినిట్స్ అయితే మూత పెట్టి కుక్ చేసేసాను. మనకి ఆయిల్ అన్నది సపరేట్ అయ్యేంత వరకు అయితే మనం కర్రీ అన్నది కుక్ చేసేసుకుంటే సరిపోతుందనమాట. చూసారా, ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది. ఎమ్మీగా ఉంటుందన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మ్యాంగో ఎగ్ కర్రీని.